కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు, మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ పైనాపిల్ చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఒక ఫ్రూట్. దీన్ని తినొచ్చా తినకూడదు అనేటటువంటి అనుమానం ఉంటుంది. ఈ వీడియోలో మీకు అది క్లియర్ అవుతుంది. సో మీరు పైనాపిల్ తీసుకుంటే కనుక చాలా రుచికరంగా ఉంటుంది, చాలా మందికి ఇష్టం ఇది. ఇందులో మిగిలిన చాలా ఫ్రూట్స్తో పోల్చుకుంటే ఫాస్ఫరస్ లెవెల్స్ కానీ, పొటాషియం కానీ, సోడియం కానీ, ముఖ్యంగా ఆరెంజెస్తో కానీ, బనానాస్తో కానీ, కివీస్తో కానీ పోల్చుకుంటే ఇందులో తక్కువగా ఉంటాయి. అనస్పనస్ అంటాం. ఈ పైనాపిల్లో మనకి పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి నిల్వలు బాగా ఉంటాయి. అదేవిధంగా ఇందులో బ్రోమలిన్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది, డైజెస్టివ్ కెపాసిటీని పెంచుతుంది. సో ఇన్ఫ్లమేషన్, ముఖ్యంగా ఈ బ్రోమలిన్ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, తద్వారా కిడ్నీ పేషెంట్ హెల్తీగా జీవించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మెజర్మెంట్ చూసుకుంటే కనుక రికమెండెడ్ డైటరీ ఇంటేక్స్లో ఒక 165 గ్రాములు మనం పైనాపిల్ని తీసుకుంటే కనుక పీస్ని, అందులో సోడియం 2 గ్రాములు ఉంటుంది, పొటాషియం 180 మిల్లీగ్రాములు ఉంటుంది, ఫాస్ఫరస్ 13 మిల్లీగ్రాములు ఉంటుంది, ప్రోటీన్ 1 గ్రామ్ ఉంటుంది. సోడియం నేను ముందుగా చెప్పేటప్పుడు గ్రాములు అని చెప్పాను, 2 మిల్లీగ్రాములు ఉంటుంది. అంటే సోడియం 2 మిల్లీగ్రాములు ఉంటుంది, పొటాషియం 180 మిల్లీగ్రాములు ఉంటుంది, ఫాస్ఫరస్ 13 మిల్లీగ్రాములు ఉంటుంది, ప్రోటీన్ 1 గ్రామ్ ఉంటుంది. కాబట్టి చాలా సేఫ్గా అందరూ కిడ్నీ పేషెంట్స్ కూడా భయపడకుండా తినొచ్చు. ఒక 165 గ్రాములు రోజుకి మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే మీ బయోకెమికల్ టెస్ట్లో ఉండేటటువంటి రీడింగ్స్ని బేస్ చేసుకుని పైనాపిల్ కిడ్నీ పేషెంట్స్ హ్యాపీ